శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియగా నన్ను కాపాడము తండ్రి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. 6వ అధ్యాయము కార్తీక పురాణము. దీపాదాన విధి మహత్యము. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపి మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపాదానం చేయుట ఎటుల నా పైడి ప్రతి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను. వరి పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇయ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసం యందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారుతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యంలో కలుగటయ్యేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపాదానం చేయువారు ఇట్లు పఠించవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుకాహవం దీపాదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపాదానం చేయవలెను. దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునదియు సకల సంపద నిచ్చునదియు ఈ దీపాదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపాదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనా భోజనమిడి దక్షిణ తాంబూలములు ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరూ చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు, దానిని వివరించదను ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధ వితంతువు స్వర్గమునకు ఏగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళైన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతర ఇళ్లల్లో దాసీపని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులిచ్చినా ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఈ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించినానేమి ఆమె ఒక్క దినమున కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరగదు. పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రకు వెళ్ళి వచ్చేవారిని చూచి అపహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికెడు బియ్యం పెట్టగా తాను తినక ధనమును కూడబెట్టుచుండేది. అట్లా కొంతకాలం జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాయకులను సేవించుకున్నటకు బయలుదేరి మార్గమధ్యములో ఈ స్త్రీ ఉన్న ఇంటికి వచ్చి ఆ దిమున అక్కడొక సత్రంలో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కెడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటి ఏ క్షణంలో అయినా
మృత్యువులను తీసుకొని పోవునో ఎవరు చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవును. అటువంటి ఈ శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకొను. అగ్నిని చూచి మిడుత దానిని తినేద్దామని భ్రమించుచు దగ్గరికి వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలోబడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యము సంపాదించుకొను. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాంతకాలము నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశం ఇస్తున్నాను. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాసం వ్రతము ఆచరించుచుంటకు జన్మరాహిత్యమై మోక్షము నందును. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యము ఉన్నది. 6వ అధ్యాయము 6వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బ్రహ్మమురారిసురాచితలింగం నిర్మలభాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవమునిప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షశుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం సంచితపాపవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణాచితసేవితలింగం భావైభక్తివిరేవచలింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదలోపరి వేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురుసురవరపూజితలింగం సురవనపుష్పసదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకం ఇదం పుణ్యం యః పఠే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, ఈ కార్తీక పురాణంలో చదవటంలో ఏదైనా తప్పులు తొలినను నన్ను క్షమింపబడింది. తప్పులు లేకుండా చదివే విధానంగా చూసుకుంటా తండ్రి.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.